శనివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు మంజులత, మీనాకుమారి ప్రపంచ జల దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం మాట్లాడారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు మంజులత, మీనాకుమారి ప్రపంచ జల దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం సేవ్ వాటర్ సేవ్ లైఫ్, నో వాటర్ నో లైఫ్, సేవ్ బ్లూ లైఫ్ గ్రీన్ మొదలగు నినాదాలను విద్యార్థులతో చెప్పిస్తూ ఈ సంవత్సరం జల దినోత్సవం థీమ్ హిమానీ నదాల సంరక్షణపై బొమ్మలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎన్నో దేశాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, నీటి యొక్క ప్రాముఖ్యత గురించి అందరూ తెలుసుకొని మసులుకోవాలని, ఇంటి పరిసరాలలో భూగర్భ జలం పెరుగుదలకై ఇంకుడు గుంతలను త్రవ్వడం మంచిదని, ప్రతి ఒక్కరూ మంచినీటి విలువ గురించి అవగాహన పెంచుకోవాలని, మంచినీటి వనరులను తెలివిగా ఉపయోగించుకోవాలని, నీటిని కాలుష్యం కాకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. Stop the drum. మీరు కూడా అనాలి. No మళ్ళీ వన్ సెకండ్ మోక్ష అనాలి. Save blue, green, light green. సేవ్ బ్లూ Light green. Stop the drum. Stop the drum. No water is life. Water is life. No water, no life. No water, no life. నో వాటర్ నో లైఫ్. ఓకే, నీటిని వృధా చేస్తారా? ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నీటి సంరక్షణపై ఉపాధ్యాయ బృందం అంతా మీకు వివరిస్తున్నారు. మరి నీరు ఆవశ్యకత చాలా ఉంది. నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి యొక్క అవసరము ప్రతి ఒక్కరికి ఉంటుంది. నీరు లేనిది మనం ఏ పని చేయలేము. ఈరోజు నీటి సంక్షోభం ప్రపంచ దేశాలలో చాలా దేశాలలో ఉన్నాయి. నీటి సంక్షోభం ప్రపంచ దేశాలలో చాలా దేశాలలో, ముఖ్యంగా ఎండాకాలంలో నీటి ఆవశ్యకత చాలా ఉంటుంది. నీరు దొరకని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీటిని వృధా చేయకుండా తగినంత మనకు అవసరమైనంతనే వాడుకోవాలి. అర్థమైందా? సేవ్ వాటర్ సేవ్ లైఫ్. నీరు ప్రతి దానికి నీరే కావాలి కదా? ఎస్ అండి, ప్రతి దానికి నీరే కావాలి కదా? ప్రతి దానికి, వంట వండడానికి, శుభ్రం చేసుకోవడానికి, బట్టలు ఉతకడానికి, తాగడానికి, ప్రతి ఒక్క దానికి నీరు అవసరం. నీరు లేనిది ఏ పని చేయలేదు. కాబట్టి నీరు మనకు